ఓం శాంతి 4/10/2023 మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను, ఇది నా శరీరం అని నిశ్చయం చేసుకోండి. ఇందులో సాక్షాత్కారాలకు సంబంధించిన విషయమేదీ లేదు. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం జరిగినా కూడా ఏం అర్థం చేసుకోలేరు. ప్రశ్న: తండ్రి యొక్క ఏ శ్రీమతంపై నడవడం ద్వారా గర్భజైలు శిక్షల నుండి విముక్తులవ్వగలుగుతారు? జవాబు: తండ్రి శ్రీమతం ఏమిటంటే, పిల్లలు నష్టోమోహులుగా అవ్వండి. ఒక్క తండ్రి తప్పింకెవ్వరూ లేరు. మీరు కేవలం నన్ను స్మృతి చేయండి మరియు ఏ పాపకర్మలను చేయకండి. అప్పుడు గర్భజైలు శిక్షల నుండి విముక్తులైపోతారు. ఇక్కడ మీరు జన్మజన్మాంతరాలు జైలు పక్షులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చారు. సత్యుగంలో గర్భజైలుండదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మ ఏమిటి మరియు ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ ఎవరు అని అర్థం చేయిస్తారు. ఈ విధంగా మళ్లీ అర్థం చేయిస్తారు, ఎందుకంటే ఇది పతిత ప్రపంచం. పతితులు ఎల్లప్పుడూ వివేకహీనులుగా ఉంటారు. పావన ప్రపంచంలో వివేకవంతులుంటారు. భారత్ పావన ప్రపంచంగా అనగా దేవీదేవతల రాజ్యంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారు చాలా ధనవంతులుగా సుఖవంతులుగా ఉండేవారు. కాని భారతవాసులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. తండ్రి, పరంపిత లేక రచయిత గురించే వారికి తెలియదు. మనుషులే తెలుసుకోగలరు, జంతువులైతే తెలుసుకోకదా. ఓ పరంపిత పరమాత్మ అని తలుచుకుంటారు కూడా. వారు పారలౌకిక తండ్రి. ఆత్మ తన పరంపిత పరమాత్మను తలుచుకుంటుంది. ఈ శరీరానికి జన్మనిచ్చేవారు లౌకిక తండ్రి మరియు ఆ పరంపిత పరమాత్మ పారలౌకిక తండ్రి, ఆత్మల తండ్రి. మనుషులు లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారు సత్యుగంలో ఉండేవారని మరియు సీతారాములు త్రేతాలో ఉండేవారని భావిస్తారు కూడా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, పిల్లలు మీ పారలౌకిక తండ్రినైన నన్ను జన్మజన్మాంతరాలు స్మృతి చేస్తూ వచ్చారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా నిరాకారుడే కదా. మన ఆత్మ కూడా నిరాకారియే కదా. ఇక్కడికొచ్చి సాకారంగా అయింది. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. వారు మీ అనంతమైన తండ్రి, రచయిత. నీవే తల్లివి, తండ్రివి. మేము మీకు చెందినవారిగా అయినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతాము, మళ్లీ మిమ్మల్ని మర్చిపోవడంతో నరకానికి యజమానులుగా అవుతాము అనంటూ పిలుస్తారు. ఇప్పుడు ఆ తండ్రి వీరి ద్వారా కూర్చుని అర్థం చేయిస్తారు, నేను రచయితను, ఇది నా రచన, దీని రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. ఇది కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మనెవ్వరూ చూడలేదు. మరి నేను ఆత్మను అని ఎందుకంటారు? ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అనైతే అర్థం చేసుకుంటారు కదా. మహానాత్మ, పుణ్యాత్మ అని అంటారు కదా. నేను ఆత్మను, ఇది నా శరీరం అని నిశ్చయం చేసుకుంటారు. శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మ ఆ పరంపిత పరమాత్మని సంతానం. ఇది ఎంత సహజమైన విషయం. కాని మంచి మంచి వివేకవంతులు అర్థం చేసుకోలేకపోతారు. మాయ బుద్ధికి తాళం వేసేసింది. మీకు మీ ఆత్మ యొక్క సాక్షాత్కారమైతే జరగదు. ఆత్మయే అనేక జన్మలు తీసుకుంటుంది కదా. ప్రతి జన్మలోనూ తండ్రి మారుతూ ఉంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా ఎందుకు నిశ్చయం చేసుకోవడం లేదు? ఆత్మ సాక్షాత్కారం జరగాలి అని అంటారు. అరే, ఆత్మ సాక్షాత్కారం జరగాలి అని ఇన్ని జన్మలు ఎవరితోనైనా అన్నారా? కొందరికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది కూడా, కాని అర్థం చేసుకోలేరు. తండ్రి గురించి మీకు తెలియదు. అనంతమైన తండ్రి తప్ప
ఆత్మలకు పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా ఎవ్వరూ చేయించలేరు. ఓ భగవంతుడానంటారు. కావున వారు తండ్రి అయినట్లు కదా. మీకు 2 తండ్రులు. ఒకరు వినాశీ శరీరానికి జన్మనిచ్చే వినాశీ తండ్రి, ఇంకొకరు అవినాశీ ఆత్మల అవినాశీ తండ్రి. నీవే తల్లివే తండ్రివి అని మీరు గానం చేస్తారు. వారిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు కదా. జగదాంబ మరియు జగత్పిత కూర్చుని ఉన్నారు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వైకుంఠంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారు కూడా భారత్లోనే ఉండేవారు కదా. మనుషులేమో పైనెక్కడో స్వర్గం ఉంటుందని భావిస్తారు. అరే, లక్ష్మీనారాయణల స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది, తప్పకుండా వారు ఇక్కడే రాజ్యం చేసుంటారు. ఈ దిల్వాడా మందిరం ఇప్పటి మీ స్మృతి చిహ్నంగా తయారు చేయబడి ఉంది. మీరు రాజయోగులు. అదర్ కుమార్లు, కుమారీలు అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. వీరి స్మృతి చిహ్నం మళ్లీ భక్తిలో తయారవుతుంది. దిల్వాడా అన్న పేరుకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. దిల్ను అనగా హృదయాన్ని తీసుకునేవారెవరు? ఈ ఆదిదేవ్ మరియు ఆదిదేవి కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వీరు కూడా ఆ నిరాకార పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. వారు ఉన్నతోన్నతులైన జ్ఞానసాగరుడు. ఈ ఆదిదేవుని శరీరంలో కూర్చుని పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. ఈ మందిరం ఎప్పుడు తయారైంది, ఎందుకు తయారైంది, ఇది ఎవరి స్మృతి చిహ్నము ఏమీ తెలీదు. దేవీలు మొదలైన వారివి ఎన్ని పేర్లు తీసుకుంటారు. కాళీ, దుర్గా, అన్నపూర్ణ. ఇప్పుడు మొత్తం విశ్వమంతటికి అన్నపూర్ణ ఎవరవుతారు? ఏ దేవీలు అన్నాన్ని అందిస్తారు మీకు తెలుసా? భారత్ స్వర్గంగా ఉండేది. అక్కడ అపారమైన వైభవాలుంటాయి. 80-90 సంవత్సరాల క్రితం వరకు 10-12 అనాలకు ఒక మణుగు ధాన్యం లభించేది. మరి అంతకన్నా ముందు ఎంత చౌకగా ఉండి ఉంటుంది. సత్యుగంలో ధాన్యం మొదలైనవి చాలా చౌకగా, నాణ్యంగా ఉంటాయి. కాని ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మకు ఈ కనులు చూసేందుకు లభించాయి, చెవులు వినేందుకు లభించాయి. తండ్రి అంటారు, నిరాకారుణ్ణైన నేను కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నన్ను సదా శివానే అంటారు. మనుషులు ఎన్నో పేర్లను పెట్టారు. రుద్రుడు, శివుడు, సోమనాథుడు. కాని నాకు శివ అన్న ఒక్క పేరే ఉంది. శివాయ నమః అంటూ భక్తులు భగవంతుని తలుచుకుంటూ వచ్చారు. వారు అనగా భక్తులు వచ్చి 2500 సంవత్సరాలైంది. భక్తి మార్గంలో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఇప్పుడైతే మీరు రాయి రప్పల్లో తోసేశారు. ఇప్పుడిది భక్తి యొక్క అంతిమము. అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు నేనొచ్చాను. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. బాంబులు తయారై ఉన్నాయి కావున ఎంత కొద్ది సమయంలో అందరూ అంతమైపోతారు. సత్యుగంలో ఎంత తక్కువ మంది, అనగా కేవలం 9 లక్షల మందే ఉంటారు. మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారు? యుద్ధాలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వినాశనమైతే తప్పకుండా జరగాలి. వీరు ప్రజాపిత. ఎంతమంది బ్రహ్మ కుమార కుమారీలున్నారు? బ్రహ్మకు తండ్రి ఎవరు? నిరాకార శివుడు. మనం వారి మనమలం, మనవరాళ్లము. శివ్బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటాము. కావున వారినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాల భారం తొలగిపోతుంది. ఇది వికారీ పతిత ప్రపంచమని మీకు తెలుసు. సత్యుగం నిర్వికారీ ప్రపంచం. అక్కడ విషం, వికారాలుండవు. నియమానుసారంగా ఒక్కడే కొడుకు ఉంటాడు. ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. అది ఉన్నదే సుఖధామము. ఇక్కడైతే ఎంత దుఃఖం ఉంది. కాని ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. గీతను వినిపిస్తారు. శ్రీమద్ భగవద్గీత భగవాను వాచ.
అచ్చా, భగవంతుడెవరు? శ్రీకృష్ణుడు అని అంటారు. అరే, అతడైతే చిన్నపిల్లవాడు. అతనెలా రాజయోగాన్ని నేర్పించగలరు? ఆ సమయంలో పతిత ప్రపంచం ఉందా? సద్గతి కొరకు రాజయోగాన్ని నేర్పించేవారైతే ఇక్కడే కావాలి. గీతలో రుద్రగీతా జ్ఞానయజ్ఞమని రాయబడి ఉంది కూడా. శ్రీకృష్ణ గీతా జ్ఞానయజ్ఞమని లేదు. ఈ జ్ఞానయజ్ఞం ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. దీని సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మొత్తం సృష్టి అంతా ఇందులో స్వాహ అవుతుందో అప్పుడు. యజ్ఞం ఎప్పుడైతే సమాప్తమవుతుందో అప్పుడు అందులో అంతా స్వాహ చేస్తారు కదా. ఈ యజ్ఞం కూడా అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. తండ్రి అంటారు, నేను కాలుడికే కాలుడిని, అందర్నీ తీసుకువెళ్లేందుకు వచ్చాను. మీరు స్వర్గానికి అధిపతులుగా అవ్వాలని మిమ్మల్ని చదివిస్తున్నాను. ఈ సమయంలో మనుష్యమాతృలందరూ సదా దుర్భాగ్యశాలురుగా ఉన్నారని, సత్యుగంలో సదా సౌభాగ్యశాలురుగా ఉండేవారని మీకు తెలుసు. ఈ వ్యత్యాసాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఇక్కడికొచ్చినప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇంటికి వెళ్లడంతో అంతా సమాప్తమైపోతుంది. ఏ విధంగానైతే గర్భజైల్లో మేం పాపాలు చెయ్యము అని ప్రతిజ్ఞ చేసి వస్తారు. బయటకు రావడంతో మళ్లీ పాపాలు చేయడం మొదలు పెడతారు. జైలు పక్షుల వలె ఉంటారు కదా. ఈ సమయంలో మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారంతా జైలు పక్షులు. గడియ గడియ గర్భజైల్లోకి వెళ్లి శిక్షలు అనుభవిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు మిమ్మల్ని గర్భజైల్ పక్షులుగా అవ్వడం నుండి విడిపిస్తాను. సత్యుగంలో గర్భాన్ని జైలని అనరు. మిమ్మల్ని ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఏ పాపాలు చేయకండి. నష్టోమోహులుగా అవ్వండి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని గానం చేస్తారు. ఇది శ్రీకృష్ణుని విషయమేమీ కాదు. శ్రీకృష్ణుడైతే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు బ్రహ్మగా అయ్యారు. మళ్లీ అతనే శ్రీకృష్ణునిగా అవుతారు. కావుననే ఈ శరీరంలోకి ప్రవేశించారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడు భగవంతుడు ఈ సూర్యవంశీ చంద్రవంశీ రాజధానులను స్థాపన చేస్తున్నారు. మీ భవిష్యత్తు కొరకు ప్రారబ్ధాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి అనంతమైన తండ్రి ద్వారా అనేక జన్మల ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆ తండ్రి స్వర్గరచయిత. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. ఇందులో మనం ఎందుకు ఏడవాలి? మనం జీవిస్తూనే ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. మనకు ఈ శరీరం యొక్క చింత కూడా లేదు. ఈ పాత శరీరం పోతే మనం బాబా వద్దకు వెళ్ళిపోతాము. ఈ సమయంలో మీరు భారత్కు ఎంతటి సేవను చేస్తారు? అన్నపూర్ణ, దుర్గా, కాళీ మొదలైనవి మీ పేర్లుగానే గాయనం చేయబడతాయి. అంతేకాని కాళీ అంటే ఎవరో భయంకరమైన ముఖం కలవారన్నట్లు, లేక వినాయకుడు అంటే తొండం కలవారన్నట్లు ఎవరు ఉండరు. మనుషులు మనుషులుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, నేను పిల్లలను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణ వలె తయారు చేస్తున్నాను. మేం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మళ్లీ భవిష్యత్తులో వెళ్లి యువరాజు యువరాణులుగా అవుతాము అని మీరు నిశ్చయం చేసుకోండి. ఏ తండ్రి అయితే స్వర్గరచయితనో వారి గురించి ఎవ్వరికీ తెలీదు. జగదాంబను కూడా మర్చిపోయారు. ఎవరి మందిరమైతే తయారు చేయబడి ఉందో వారిప్పుడు చైతన్యంగా కూర్చుని ఉన్నారు. కలియుగం తర్వాత మళ్లీ సత్యుగం రానున్నది. వినాశనం గురించి మనుషులు అడుగుతారు, అరే మొదట మీరు చదువుకుని వివేకవంతులుగా అయితే అవ్వండి. మహాభారత యుద్ధమైతే తప్పకుండా జరిగింది. ఆ తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కావున ఇప్పుడు ఈ మాతల ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. వందే మాతరమని గానం చేస్తారు కదా. పావనులకే వందనం చేయడం జరుగుతుంది. మాతలు 2 రకాలుగా ఉన్నారు.
ఒకరు దైహిక సమాజ సేవకులు, ఇంకొకరు ఆత్మిక సమాజ సేవకులు. ఇది మీ ఆత్మిక యాత్ర. మేము ఈ శరీరాన్ని వదిలి తిరిగి వెళ్లనున్నామని మీకు తెలుసు. భగవానువాచ మన్మనాభవ. తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడైతే ఈ విధంగా అనరు కదా. అతనికైతే తన తండ్రి ఉన్నారు. మన్మనాభవ అర్థం గురించి ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. రచయితైన తండ్రి అయితే అందరికీ ఒక్కరే. ఆదిదేవ్ మరియు ఆదిదేవీల మందిరాలు కూడా ఉన్నాయి. వారి పిల్లలైన మీరు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడే మీరు తపస్సు చేశారు. మీ స్మృతి చిహ్నం ఎదురుగా నిలిచి ఉంది. లక్ష్మీనారాయణలు మొదలైన వారికి రాజ్యం ఎలా లభించింది? ఇది వారి మందిరము. మీరు రాజఋషులు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు లేక భారత్కు మళ్లీ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింపజేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు మీ తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేసి భారత్లో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తారు. తండ్రి యొక్క శ్రీమతం ద్వారా మీరు పతిత రావణ రాజ్యం నుండి అందర్నీ విముక్తులుగా చేస్తారు. తండ్రి ముక్తి ప్రదాత, దుఃఖహర్త, సుఖకర్త. మీ దుఃఖాలను హరించేందుకు పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు. మీకు శత్రువుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. తద్వారా మీరు మాయాజీత్ జగజ్జీతులుగా అవుతారు. మీరు కల్పకల్పము రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్లీ పోగొట్టుకుంటారు. ఇది రుద్రుడైన శివుని యొక్క జ్ఞానయజ్ఞము. దీని ద్వారా ఈ వినాశజ్వాల వెలువడింది. వారంతా వినాశనమైపోతారు మరియు మీరు సదా సుఖవంతులుగా అవుతారు. దుఃఖం ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. తండ్రి అంటారు, నేనొచ్చి నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేస్తాను. కలియుగం వేశ్యాలయం, సత్యుగం శివాలయం. మీరు అనంతమైన తండ్రి ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారు. కావున ఈ సంతోషపు పాదరసం పైకెక్కాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జీవిస్తూనే తండ్రిని స్మృతి చేసి వారసత్వపు అధికారాన్ని తీసుకోవాలి. ఏ విషయం గురించి లెక్క చేయకూడదు. రెండవ పాయింట్, శ్రీమతంపై మీ తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను స్వర్గంగా తయారుచేసే సేవను చేయాలి మరియు అందరికీ రావణుడి నుండి విముక్తులుగా అయ్యే యుక్తిని తెలియచేయాలి. వరదానము. యోగ జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసే విశ్వ పరివర్తక భవ. యోగ జ్వాల అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక లగనమనే అగ్ని ద్వారానే అపవిత్రత రూపీ చెత్తను భస్మం చేయగలరు. ఏ విధంగా దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా ఆసురీ శక్తులను అంతం చేసినట్లుగా చూపిస్తారు, ఆ స్మృతి చిహ్నం ఇప్పటిదే. కావున మొదట జ్వాల రూపంగా అయి ఆసురీ సంస్కారాలను, స్వభావాలను మొదలైన వాటన్నింటినీ భస్మం చేసి సంపూర్ణ పావనంగా అవ్వండి. అప్పుడు యోగం మరియు పవిత్రత అనే జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసి విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అవుతారు. స్లోగన్. ఎవరైతే మన్మతం పరమతం నుండి ముక్తులుగా ఉంటూ సదా శ్రీమతంపై నడుస్తారో వారే ఆజ్ఞాకారులు. ఓం శాంతి.